జోన్ 3 పంచాయతీ ప్రమోషన్లు పారదర్శకంగా జరిగాయని పంచాయతీ అభివృద్ధి అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వైవిడి ప్రసాద్ పేర్కొన్నారు. తెనాలి మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జోన్ 3 ప్రమోషన్లు సీనియారిటీ జాబితా ప్రకారం జరగలేదని కొందరు పనిగట్టుకుని దుష్ప్రచారం చేయటాన్ని ఆయన తప్పుపట్టారు. దీనిపై కొందరు అపోహలతో కోర్టును ఆశ్రయించి భంగపడినట్లు చెప్పారు. న్యాయస్థానం వారి అభ్యర్థనను కొట్టివేసిన వెంటనే పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ అర్హులైన వారికి ప్రమోషన్లు కల్పించి న్యాయం చేశారని అభినందించారు. పంచాయతీరాజ్ శాఖలో చేస్తున్న సంస్కరణలకు యూనియన్ పూర్తి మద్దతుంటుందని వెల్లడించారు. జీవో MS 91 ప్రకటించిన గ్రేడ్ల ప్రకారం పే స్కేల్ అమలు చేయాలని కోరారు. దీనివల్ల 15,000 మంది లబ్ధి పొందాలని చెప్పారు. గ్రేడ్ 3 స్కేల్ అమలు చేయడం వల్ల 8,300 కుటుంబాలకు లబ్ధి చేకూరినట్టు వివరించారు. న్యాయస్థానం ఇచ్చిన తీర్పుతో 600 మంది జోన్ పరిధిలో ప్రమోషన్లు పొందినట్టు తెలిపారు. ప్రస్తుతం ఒంగోలులో కొందరు చేస్తున్న రిలే దీక్షకు తమ సంఘానికి ఎటువంటి సంబంధం లేదని వెల్లడించారు. పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ మరియు రాష్ట్ర అధ్యక్షుడు వైవిడి ప్రసాద్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించబోమని హెచ్చరించారు. పారదర్శకంగా జరిగిన ప్రమోషన్లను స్వాగతిస్తున్నామని చెప్పారు. సమావేశంలో అసోసియేషన్ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షుడు సయ్యద్ జాన్ పీరా, అసోసియేషన్ రాష్ట్ర పబ్లిసిటీ సెక్రటరీ పి శ్రీనివాసరావు, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ పి శివాజీ, శ్రీకాకుళం జిల్లా సహా అధ్యక్షుడు జ్యోతి శ్రీనివాస్, డేటా ఎంట్రీ ఆపరేటర్ల అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ పంచాయతీ కార్యదర్శి రాష్ట్ర సంఘం తరఫున ఈరోజు ప్రవేశపెట్టిన సంస్కరణలన్నింటినీ కూడా ఆంధ్రప్రదేశ్ పంచాయతీ కార్యదర్శి రాష్ట్ర సంఘం స్వాగతిస్తుంది. మరి గతంలో 30 సంవత్సరాలకు కూడా ఒక్క పదోన్నతి లేని వాళ్ళకు కూడా మరి ఇప్పుడు వెంటనే పదోన్నతులు కల్పించి ఇచ్చినందుకు ఈ ప్రభుత్వానికి, అలాగే ముఖ్యంగా ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, అలాగే వెంకటకృష్ణ సార్కి, అలాగే ఎప్పుడు మా అభ్యర్థులను కోరుకునే మా కమిషనర్ సార్కి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. మరి అలాగే మా జోన్ 2 నందు కొంతమంది అవగాహన లేకుండా కోర్టుకు వెళ్ళటం మూలాన 2 సంవత్సరాల పైన పదోన్నతులు నష్టపోయారు. వారిది కోర్టును ఆశ్రయించడం జరిగింది. ఇంతకుముందు గత నెలలో కోర్టు తీర్పు రావడంలో వారందరికీ అత్యంత వేగంగా మా కమిషనర్ సారు పదోన్నతులు కల్పించి, అలాగే వాటిలో ఏర్పడిన ఖాళీల్లో కూడా మరి దిగువ శ్రేణి నుంచి వచ్చే వాళ్ళందరికీ కూడా వెంటనే పదోన్నతులు కల్పించండి అని చెప్పారు. మరి ఇంత వేగంగా ఇవ్వడం అనేది మేము 34 సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తాము. ఇదే ప్రథమం. మా సంఘం తరపున పూర్తిగా హర్షం తెలియజేస్తాము. మరి సీనియారిటీ జాబితాలో ఏవైనా లోపాలు ఉన్నాయలా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించుకోలే కానీ కోర్టులను ఆశ్రయించి వారికి కానీ వారి వెనుకున్న వాళ్ళకి కానీ ఎటువంటి నష్టం చేయొద్దని మా సోదర సంఘాలకి తెలియజేస్తూ ఉన్నాము. మేమైతే కమిషనర్ ఆఫీస్లో ఇచ్చిన పదోన్నతులను మొత్తం సమర్థిస్తూ ఉన్నాము. అలాగే అందుట్లో ఏమైనా పొరపాట్లు ఉంటే మేము కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి సవరణ చేయడానికి, ఎవరికైనా కానీ పూర్తిగా న్యాయబద్ధంగా చట్టబద్ధంగా చేయడానికి ప్రమోషన్లు అన్నీ కూడా పారదర్శకంగా జరిగాయి. జోన్ 3లో కొంతమంది కావాలని చెప్పేసి కోర్టు కేసి ఇప్పటి వరకు 2 సంవత్సరాల పాటు ప్రమోషన్లు రాకుండా అడ్డుకున్నటువంటి కొందరు కావాలని రిలే నిరాహార దీక్షలు చేయడము ఇట్లాంటివి చేస్తూ ఉన్నారు. పారదర్శకంగా ఇచ్చినటువంటి ప్రమోషన్లను మేము స్వాగతిస్తూ ఉన్నాము. కమిషనర్ గారికి మా అసోసియేషన్ తరఫున ఆయనకి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. కొంతమంది ఎలా పడితే అలా నోరు జారి మాట్లాడుతూ ఉన్నారు. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను. దొడ్డిదారిన ప్రమోషన్లు ఇచ్చారని చెప్పేసి మాట్లాడటం, అలానే రాష్ట్ర అధ్యక్షుల వారిని మాట్లాడటం అనేది అది కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు. అది మాట్లాడేటువంటి పద్ధతులు మార్చుకోకపోతే తీవ్రమైనటువంటి పరిణామాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఈరోజు ఎంతో కుటుంబాల్లో వెలుగులు నింపినటువంటి కమిషనర్ గారిని మేము హర్షిస్తూ ఉన్నాం. 1600 మందికి ప్రమోషన్లు ఇచ్చినటువంటి ఘనత కూడా మా యొక్క రాష్ట్ర అధ్యక్షుడు వైవిడి ప్రసాద్ గారికి దక్కుతుంది. గ్రామ పంచాయతీల్లో పట్టణాలకు పక్కన ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు రూరల్గా ఉన్నప్పటికీ కూడా అక్కడ అర్బన్ అట్మాస్ఫియర్ వాతావరణం ఉంటుంది కాబట్టి అర్బన్ అనేటటువంటి కాన్సెప్ట్తో అర్బన్లో ఉన్నటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేపట్టాలనేటువంటి ఉద్దేశంతో అక్కడ రూర్బన్ గ్రామ పంచాయతీలను క్రియేట్ చేసి అక్కడ క్యాడర్షన్త్ ఇచ్చేసి గ్రామ స్థాయిలో కూడా పట్టణ వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి ఏర్పాటు చేసినటువంటి ఈ రీకేటగరైజేషన్లో అదేవిధంగా గ్రామ పంచాయతీల్లో ఆర్థిక స్థితిగతులు జనాభా ప్రాతిపదికన మిగతా గ్రేడులను కూడా 3గా కుదించడం జరిగింది. దీనివల్ల పంచాయతీ కార్యదర్శులకు కూడా ఎంతో ప్రయోజనం చేకూరుతుంది.
దాని తరఫున కూడా మేము ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి మా అసోసియేషన్ గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్ల అసోసియేషన్ వైవిడి ప్రసాద్ గారి సారథ్యంలో పనిచేస్తున్నటువంటి మా సంఘం తరఫున పూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా వారు చేసిన ప్రతి పనికి కూడా మా సంఘం మద్దతు ఉంటుందని చెప్పని కూడా తెలియజేస్తూ ఉన్నాం.